అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా దేవుడు ఇచ్చినటువంటి కృపా సమయం, అనుకూలమైనటువంటి సమయం, రక్షణ సమయం, ఈ మాటలను బట్టి ధ్యానంలో కొంతసేపు మనం గడపబోతున్నాం. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ కొరింథీయులకు రాసిన లేఖలో 6వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం ఇలా వింటున్నాం. దేవుడు మనకు అనుగ్రహం ఇచ్చి ఉన్నాడు కావున మీరు ప్రభువులో మీరు పొందిన దేవుని కృపను మీరు వ్యర్థం చేయకూడదు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ రోజులు మనందరికీ దేవుడు ఇచ్చిన కృపా సమయం. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు దేవుని ద్వారా పొందిన కృపను వ్యర్థం చేయకూడదు. డు నాట్ టేక్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ వెయిన్. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఎఫెసీ 5:15-17 పలికినట్టు, దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే మళ్ళా ఇలాంటి ఒక తపస్సు కాలం మనం చూస్తామో లేదో తెలీదు. ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు, యుద్ధ వాతావరణం, యాక్సిడెంట్లు, చాలా జరగకుండా సంఘటనలు, కీడులు జరుగుతున్నాయి. అందుకే మళ్ళీ ఇలాంటి అవకాశం మనకు వింటుందో లేదో తెలియదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ సమయం, ఇదే కృపా సమయం, దీనిని మీరు సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోకూడదని ప్రభు పిలుస్తున్నాడు. వాట్ ఐ వాజ్ జస్ట్ నౌ ట్రైంగ్ టు టెల్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ టాపిక్. దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ గ్రేస్, దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ సాల్వేషన్. And God is telling, don't take the grace of God in vain. 2 Corinthians chapter 6 verse 1. Ephesians chapter 5 verse 15-17 we read,
The Lord is telling us, make use of every opportunity that the Lord has given you. అలాంటి కొంతమంది వ్యక్తులు దేవుని కృపను, దేవుని రక్షణ కాలమును వాళ్ళు గుర్తించి ఆ రక్షణను పొందుకున్నారు. ప్రభు క్రీస్తు తన యొక్క ఈ లోకంలో చివరి రోజులలో లూకాసు వార్తలో 19వ అధ్యాయం 41 నుంచి 44 వచనంలో యేసుప్రభు ఏమన్నాడు? ఆయన విలపించాడు. యెరూషలేమును సమీపించి యేసుప్రభు విలపించడం అంటే ఏడ్చాడు. దేనికోసం ఏడ్చాడు? ఇప్పుడైనను మీరు ఇది రక్షణ దినమును గుర్తించి ఉంటే ఎంతో బాగుండేది అని ప్రభు ఏడుస్తున్నాడు. లాస్ట్ వచనంలో 19వ అధ్యాయం 44 వచనంలో ఏమంటున్నాడు? మీరు దేవుడు మిమ్మల్ని రక్షించి వచ్చిన దినములను మీరు గుర్తించలేకపోయిరి అని ప్రభు వాక్యంలో సెలవిస్తున్నాడు. The Lord is coming to visit us in order to save us, to give us the salvation. And the Lord is complaining and also is weeping. Luke 19:41 to 44 we hear Jesus wept and looking at Jerusalem, looking at us. He is weeping and he is telling us, make use of the days which God has given, the days of salvation. You did not recognize the days of salvation which the Lord has given. Okay, then we shall understand some of the people, beautiful examples of the people who took this grace-filled time and made use of it, and what are the results we shall reflect for short time. ఈరోజు మనము ఈ రక్షణ దినములను ఎంతమంది గుర్తించిన తర్వాత ఆ రక్షణ దినములు వాడుకున్నారో దానికి ఫలితం ఏమిటో కొన్ని ఉదాహరణలు కొంతమంది వ్యక్తి జీవితాన్ని బైబిల్ గ్రంథం నుండి తీసి కొంతసేపు మనం ధ్యానిస్తాం. జక్కయ్య జీవితం లూకాసు వార్తలో 19వ అధ్యాయం 1 నుంచి 10వ వచనంలో ఆ గొప్ప సంఘటన గురించి మనం ధ్యానిస్తున్నాం. లూకాసు వార్తలో 19:10లో ప్రభు ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని ప్రభు క్రీస్తు చెప్తున్నాడు. అంటే ఎక్కడ మనం తప్పిపోయామో, దేనిని మనం పోగొట్టుకున్నామో అవన్నీ కూడా ఈ 40 రోజులలో దేవుడు ఇచ్చే కాలం. మీరు పోగొట్టుకున్నదన్నీ దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. తప్పిపోయిన మనము దేవునికి దొరకబోతున్నాం. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను తప్పిపోయినదని వెదకి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనము ఈ జక్కయ్య జీవితంలో 2 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటేమో దేవుడే వెదకుతున్నాడు, రెండవదేమో ఆ దేవుణ్ణి జక్కయ్య వెదకుతున్నాడు. ఈ 2 ఎప్పుడైతే సంగమమైందో అప్పుడు ఆయనకి మాత్రం కాదండి, ఆయన ఇంటి వారికి కూడా రక్షణ కలుగుతున్నది. ఈ రోజులలో మనందరినీ దేవుడు వెదకుతున్నాడు. రెండవదిగా మనం ఏం చేయాలి? మనము కూడా దేవుని వెదకాలి. అదే రిజల్ట్ మనకు రాబోతుంది. ఏంటిది? నాకు రక్షణ, మీ కుటుంబానికి కూడా రక్షణ కలగబోతుంది. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క ఉదాహరణను కొంతసేపు మనము కొన్ని వాక్యములు ధ్యానిస్తూ జక్కయ్య జీవితంలో నెరవేరినటువంటి ఆ రక్షణను పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో 3వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. జక్కయ్య యేసుని చూడగోరెను, కానీ చూడలేకపోయాను. కారణం ఏమిటిది? పొట్టివాడగుట చేతను, జనసమూహం ఎక్కువగా ఉండుట చేతను ఆయన్ను చూడలేకపోయానని రాయబడి ఉన్నది. మనం కూడా ఈ 40 రోజుల్లో అందరూ వేచి ఉన్నారు. దేనికి? నేను అద్భుతం చూడాలి, మా పిల్లల విషయంలో సంతాన భాగ్యం కలగాలి, సంబంధాలు కుదరాలి, నేను మా ఇంటిలో అప్పు సమస్యలు తొలగిపోయి వర్ధిల్లడం చూడాలి. ఇలా చాలా లిస్ట్ రాసి పెట్టుకొని ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో 5వ గుర్తులో మీ అందరినీ ప్రార్థన చేయమంటున్నాను. మీరు కూడా చూడాలని వేచి ఉన్నారు కదా. యు ఆర్ ఆల్సో వెయిటింగ్ లైక్ Zacchaeus wanted to see the Lord. Maybe you are also waiting to see some miracle during these 40 days. That's why in every day 3 o'clock at the 5th decade I tell the people to keep the intentions and we shall pray. You also want to see a miracle? You want to see something good happening to your children? Maybe exactly like Zacchaeus' life. But then Zacchaeus could not see because of the crowd and he was short in stature. దీనికి అర్థం ఏమిటంటే, షార్ట్ అంటే పొట్టివాడంటే హైట్ మాత్రం కాదండి. దానికి అర్థం ఏంటంటే రోమీలకు రాసిన 3:23 చెప్తుంది, మనం పాపము చేసేటప్పుడు దేవుణ్ణి మనం చూడలేకపోతామంట. పాపము చేసేటప్పుడు మనం కృంగిపోతున్నామంట.
ఇంకొక విధంగా చెప్పాలంటే మనం ఇంకా ఎదగాలి. ఆత్మీయంగా ఎదిగినప్పుడే ఆ దేవుణ్ణి మన కోసం ఉంచిన ఆ గొప్ప ప్రణాళికలను, గొప్ప అద్భుతమును మనం చూడగలుగుతాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీయింగ్ షార్ట్ ఇన్ స్టేచర్? ఫాలింగ్ స్టార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 23. రెండవది జన సమూహం ఎక్కువగా ఉండటం. అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పాలంటే, ప్రతిరోజు అందరూ కలిసి గుంపుగా సులువ మార్గం చేస్తున్నారు. మనం కూడా వాళ్ళతో పాటు కలిసే వెళుతున్నాం. కానీ ఆ జనసమూహం మధ్యలో అందరూ కిక్కిరిసి వచ్చారు, కానీ ఒక్కరు మాత్రమే, జక్కయ్య మాత్రమే యేసు ప్రభుని చూడగలిగాడు. దానికి అర్థం ఏమిటి? అందరితో కలిసి మనం వెళుతున్నాం, అందరితో కలిసి పాటలు పాడుతున్నాం, అందరితో కలిసి సిలువ మార్గం చేస్తున్నాం, కానీ మనలో ఒక తపన ఉండాలి. దేవా, ఈ సిలువ మార్గం నేను అద్భుతాలు చూసే సిలువ మార్గంగా మారునుగాక. నేను చేసే ఉపవాస ప్రార్థన అందరితో కలిసి చేస్తున్నాను, కానీ అందరి ఎదుట నా జీవితంలో అద్భుతాలు జరిగే ఉపవాస ప్రార్థనగా నేను కన్నుల ఎదుట అద్భుతం చూడాలి అని కోరుకోవాలి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ స్థలంలోకి వచ్చాడో, చూడగోరినటువంటి జక్కయ్యను చూసి ప్రభు ఏమన్నాడు? ఆ స్థలంలోకి వచ్చేసరికి, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, కరెంట్ షాక్ లాగా అక్కడికి వచ్చేసరికి యేసు ప్రభు అక్కడే ఆగిపోయాడు. పైకి చూశాడు. పైకి చూడడం అంటే, నీ జీవితంలో ఇన్ని రోజులు అందరు నేను కింద చూపి చూస్తున్నారు అంటే దే ఆర్ లుకింగ్ డౌన్ అపాన్ యూ. జక్కయ్యూస్, ఆల్ దీస్ డేస్ దే లుక్ డౌన్ అపాన్ యూ, కాల్ యూ ఎ సిన్నర్, ఎ చీట్, మోసగాడు, పాపాత్ముడు అని నిన్ను నీచంగా చూస్తున్నారు. కానీ ఈ రోజు నుండి ఇదిగో నిన్ను పాపిగా చూడట్లేదు. ఇక విధంగా చెప్పాలంటే మన పేర్లన్నీ తన అరచేతులు రాసుకున్నాడు. కావున ఆ పేరు తన అరచేతులు రోజు చూస్తుంటాడు. ఏమని? ఒక్కరోజు జక్కయ్య వస్తాడు, నన్ను కనుగొంటాడు, ఆయన ఇంటికి నేను వెళ్ళాలి. దేవుడు అలా వేచి ఉంటాడు. తప్పిపోయిన కుమారుని గురించి ఆ విధంగా మనం చదువుతున్న లూకాసు వార్తల 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని కోసం ఎదురు చూస్తూ 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 ఆ తప్పిపోయిన కూడా అంత దూరంలో వచ్చినప్పుడు తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడు? పరుగెత్తుకుంటూ వెళుతున్నాడు. అలాగే మన అందరి పేర్లను తన అరచేతులు రాసుకొని మన పాపం నుండి తిరిగి వస్తామని, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందటానికి దేవుని సమీపంలోకి వస్తామని, ఈ రక్షణ కాలమును వాడుకుంటామని, ఈ కృపాశాలమును వాడుకుంటామని దేవుడు కూడా మన పేరును బట్టి మన కోసం వేచి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా దేవుడు ప్రేమిస్తాడంట. అప్పుడు అగస్తిన్ గారు అంటారు, ఈ లోకంలో నీ ఒక్కరే ఉన్నట్టు దేవుడు నన్ను ప్రేమిస్తాడన్న. చాలా బాగుంది కదా. The Lord loves you, St. Augustine says, as if you are the only one existing on this earth. Just imagine, you are so unique. అందుకే ఒక్కరు కూడా నశించిపోకూడదని యేసుప్రభు ఏం చేశాడు? తన చివరి బొట్టు రక్తాన్ని కూడా మన కోసం ధారపోశాడు. ఆ చివరి బొట్టు రక్తాన్ని ఇచ్చి చివరి మనిషి కూడా రక్షింపబడాలని యేసుప్రభు ఆశించాడు. యోహాను 3:17లో ఒక్కరు కూడా తప్పిపోకూడదు, నశించిపోకూడదు, అందరూ రక్షింపబడాలని దేవుడు ఆనాడు ఒక్క జక్కయ్య కోసం అంత దూరం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. మీరు తర్వాత టైం ఉన్నప్పుడు ధ్యానించండి. యేసు ప్రభు యెరికో వీధులలో నడుచుకుంటూ పోతున్నాడు. హీ వాస్ గోయింగ్ ఆన్ ద వే టు జెరికో. అంటే యేసు ప్రభు అక్కడికి వెళ్ళలేదు, ఇంకా దాటి వెళ్ళబోతున్నాడు. ఇది వినటానికి ఎట్లా ఉందంటే, ఆ పాట ఉంది కదా, దాటిపోకు దావీదు కుమారా అని పాడుతారు. ఒక పాట చక్కగా పాడతారు. దాటిపోకు యేసయ్య, నన్ను దాటిపోకు నేడుస్తుంటాడు. అలాగే తపనతో, ఆకలితో చూడాలి, యేసు ప్రభుతో నా గాథను చెప్పాలి, నా పాపం నుండి బయటకు రాలేకపోతున్నానని చెప్పాలని వేచి ఉన్నాడు. యేసు వచ్చాడు. ఇప్పుడు చెప్పబోయేది రెండవ సీక్రెట్. యేసు వచ్చి ఆయనకి మాత్రం కాదు, యేసు ఏమంటున్నాడు? ఈరోజు నేడు నేను నీ ఇంట ఉండదలంచితిని అని ప్రభు చెప్తున్నాడు. దీనికి అర్థం, ఈరోజు మీ అందరికీ ఒక ప్రవచనం, ఈ టాక్లో కూడా ఒక ప్రవచనం. ఏంటిది? నీవు దేవుని దగ్గరికి వస్తే నీకు మాత్రం కాదు, నీ ఇల్లు మొత్తం రక్షింపబడుతుంది. టుడే ద లార్డ్ ఈస్ టెల్లింగ్ జక్కయ్యూస్, ఓన్లీ జక్కయ్యూస్ కేమ్ టు జీసస్, బట్ జీసస్ సెడ్ టుడే salvation has come to your house. Look at that. The whole house did not come. యేసుప్రభు దగ్గరికి అందరు రాలేదు, కుటుంబం మొత్తం రాలేదు. కానీ యేసుప్రభు ఏం చేశాడు? ఒక్క జక్కయ్య వస్తే యేసుప్రభు ఆ కుటుంబం సందర్శించడానికి వెళుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఎంత గొప్ప ఒక ఉదాహరణ చూడండి. ఒక్కరు మనసు మార్చుకుంటే, ఒక్కరు దేవుని దగ్గరికి వస్తే, మీ ఇంటిలో ఒక్కరు అంటే నీవు, నేను ఒక్కరు, ఇది రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం, ఈ సమయం మళ్ళీ రాదు. నేను అప్పటి వరకు బ్రతికి ఉంటానో లేదో తెలియదు. బ్రతికి ఉన్న కాలంలోని నాకు రక్షణ కావాలి, నా ఇంటికి రక్షణ కావాలి, చూడాలని కోరుకున్నది జరగాలని ఆశిస్తున్న జక్కయ్య తపన, ఆ ఆకలి మీలో ఉంటే తప్పక ఆకలిని తీర్చే దేవుడు, దప్పిక కొనినటువంటి ప్రాణిని ఆయన దప్పిక తీరుస్తాడని ఎవరో ఒకరు చెప్తుంటారు. ద లార్డ్ will surely quench the thirst of the thirsty soul, my dear brothers and sisters. ఇది జక్కయ్య జీవితంలో మనం నేర్చుకున్న మొదటి ఉదాహరణ. ఇక రెండవది ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే ఒక విభచారి జీవితాన్ని మనము లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో 36వ వచనం నుండి మనం ధ్యానిస్తున్నాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 7 verse 36 onwards we hear about an adulterous woman. About her also, she might have thought like this, I do not know whether Jesus will come to my area again. ఆమె ఇట్లా అనుకుని ఉండవచ్చని నాకు అనిపిస్తుంది. ఈ ఏరియా, ఈ ప్రాంతమునకు, నేను నివసిస్తున్న ఈ ప్రాంతమునకు యేసు మళ్ళా వస్తాడో లేదో తెలియదు అని చెప్పి ఆమె ఏం చేసింది? ఈరోజు మన టాపిక్, ఇది రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం, దేవుడు నన్ను వెదక్కి వచ్చే సమయం, ఈ సమయం నేను పోగొట్టుకుంటే మళ్ళా రాదని ఏం చేసింది? మీకు తెలుసు, అలాంటి వ్యక్తులు పబ్లిక్గా రాకూడదు, వాడిని రాళ్లతో కొట్టి చంపుతారు. అటువంటి స్త్రీ తన జీవితంలో ధైర్యంతో నా యేసయ్య పాదం దగ్గర ఇలా అనుకొని ఉండవచ్చు, చచ్చిపోయిన పాదములు చచ్చిపోతానని వెళ్ళి ఆయన పాదం దగ్గర పడింది. ఆయనమే తన కన్నీటితో కడిగింది. మీకు తెలుసు, యేసుప్రభు ఆమెను చూసి చెప్పాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనంలో ప్రభు ఏమన్నాడు? అమ్మా, సమాధానముతో వెళ్ళమన్నాడు. చాలామంది పాపం చేయడం వలన గిల్ట్ ఫీలింగ్ అంటారు, అపరాధ భావం. యేసుప్రభు ఆమెతో అన్నాడు, సమాధానముతో వెళ్ళమన్నాడు. మేబీ సమ్టైమ్స్ వీ హ్యావ్ గిల్ట్ ఫీలింగ్ అబౌట్ అవర్ పాస్ట్, అవర్ సిన్ఫుల్నెస్, బట్ గాడ్ ఈస్ కమింగ్ అండ్ రిస్టోరింగ్ పీస్ టు యూ. వాట్ జీసస్ టోల్డ్ ద ఉమెన్, హీ సెడ్, గో ఇన్ పీస్. ఈ రోజులలో పాపం ద్వారా కానీ, మనం అందరికీ వేదన ద్వారా కానీ మన జీవితంలో ఒక్కవేళ శాంతిని కోల్పోయి ఉంటే ప్రభు చెప్తున్నాడు, మీకు శాంతి కలుగునుగాక, మీ జీవితంలో ఉన్నటువంటి అశాంతి తొలగిపోవునుగాక అని రక్షణ దినముగా దేవుడు పిలుస్తున్నాడు. కొందరికి ఆంతరిక స్వస్థత, ఇంకా కొంతమందికి శారీరక స్వస్థత, ఇంకా కొంతమందికి మరి ఆత్మీయ స్వస్థత ఇవ్వటానికి దేవుడు వేచి ఉన్నారు. ఇది రెండవ వ్యక్తి. సో ద అడల్టరస్ ఉమెన్, షీ మేడ్ యూస్ ఆఫ్ ద ఛాన్స్. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ గ్రేస్. ఐ డు నాట్ నో వెదర్ యూ విల్ కమ్ అగైన్. షీ వెంట్ అండ్ ఫెల్ అట్ హిస్ ఫీట్. as I told in Telugu, she might have thought, even if somebody hits me and stoned me to death, doesn't matter, let me die at his feet. Did she die? No. Jesus restored her. She thought, this is the day of salvation, this is the day of grace. My dear brothers and sisters, మూడవ ఉదాహరణం, చక్కటి ఉదాహరణం చివరికి ముగించబోతున్నాను. ద థర్డ్ ఇన్సిడెంట్, ఆ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్, మూడవది, అదే మంచి దొంగ తన జీవితంలో లాస్ట్ మినిట్, నేను అప్పుడప్పుడు జోక్గా చెప్తాను, లాస్ట్ మినిట్ లాటరీ సీట్ లాగా ఆయన కొట్టినట్టు అలాంటి ఒక అనుభవం. అట్ ద లాస్ట్ మినిట్, it's like a lottery ticket, you know, people go for it and somebody gets it last minute. You know what the good thief might have thought, this is the time for me, if I miss this chance, another few minutes I am going to die. Before that, let me cry to Jesus. And what he cried? Luke chapter 23 verse 42 to 43, Jesus, when you go to your kingdom, please remember me. ఆ సమయంలో ఈ మూడో వ్యక్తి ఉదాహరణ తీసుకున్నప్పుడు మంచి దొంగ ఆయన ఏం చేస్తున్నాడు? ఈ సమయం మళ్ళీ నా జీవితంలో రాదు, కొంతసేపట్లో నేను చనిపోబోతున్నాను. ఆ లాస్ట్ మినిట్లో ఆయన ఏమంటున్నాడు? యేసయ్యా, నీవు పరలోకం చేరినప్పుడు, నీ రాజ్యంలో చేరినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని కన్నీటితో మొరపెట్టాడు. లాస్ట్ మినిట్ హీ లుక్డ్ అట్ దాట్ యాస్ అ టైమ్ ఆఫ్ సాల్వేషన్. ఈరోజు మన టాపిక్, దేవుడు అనుగ్రహ సమయం, కృపా సమయం, దాన్ని వ్యర్థం చేయకూడదని. ఆ లాస్ట్ మినిట్లో చివరి ఊపిరి ఉన్నప్పుడు యేసయ్యా నా మీద దయచూపమని చెప్పి నీ రాజ్యం చేరినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోమన్నాడు. యేసు గుర్తుపెట్టుకుని ఏం చేశాడు? ఏమన్నాడు చెప్పండి? రేపు చూస్తాం, ఎల్లుండి చూస్తాం అన్నాడా? నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావు.
జక్కయ్యను చూసి ఏం చెప్పాడు చెప్పండి? నేడే నేను నీ ఇంటిలో ఉండదలంచితిని. యేసు ప్రభు ఒక్కసారి మన దగ్గరికి వచ్చి ఈరోజు వెదకుతూ చెప్తున్నాడు, ఈ దినం మీ ఇంటికి రక్షణ రాబోతున్నది. ఈ దినం నీవు చూడాలని కోరుకున్న కార్యం నేను చేయబోతున్నాను. ఇది అనుగ్రహ సమయమని, ఇది అనుకూలమైన సమయమని, ఇది కృపా సమయమని గుర్తిస్తావా? నా దగ్గరికి వస్తావా అని చెప్పి 2 చేతులను చాచి ఆయన సిలువ నుండి మనలందరినీ ఆహ్వానిస్తున్నాడు. యెషయా 65వ అధ్యాయం 2వ వచనం అలా చెప్తుంది. అందుకే ఒక భక్తుడు పాడుతుంటాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన చేతులను చాచి నిన్ను రమ్మనుచున్నాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ తమిళ్, ఇంగ్లీష్, తెలుగు అండ్ మలయాళం అండ్ హిందీ. అండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్, ద లార్డ్ ఈస్ కాలింగ్ యూ, స్ట్రెచింగ్ అవుట్ హిస్ హ్యాండ్స్ టు హీల్ ఆల్ యువర్ వుండ్స్. ద లార్డ్ ఈస్ కాలింగ్ యూ. ఈ రోజులలో మనం ధ్యానించవలసినటువంటి విషయంలో ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఇది కృపా సమయం, ఇది అనుగ్రహ సమయం, వ్యర్థం చేయకూడదని. మరొకసారి ఈ వాక్యాన్ని విన్నటువంటి దైవజనులారా, ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ కృపా సమయంను మాకు ఇచ్చినందులకై స్తోత్రమయ్యా. జక్కయ్య అలాగా మేము కూడా ప్రభా మా ఇంటిలో, వ్యక్తిగత జీవితంలో, పిల్లల విషయంలో ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా స్వస్థత రూపంలో, అనుగ్రహ రూపంలో అప్పు సమస్యలు తొలగిపోవాలని, దాన్ని చూచాలని మేము కోరుకుంటున్నామయ్యా. జక్కయ్య చూసిన ఆ అనుగ్రహం, ఆ రక్షణం మా ఇంటికి వచ్చినగా కానీ ప్రార్థిస్తున్న మీకు అట్లే జరగాలని ఇప్పుడు ఈ ప్రార్థనలో మనం ప్రార్థన చేయబోతున్నాం. ఎస్, వీఆర్ గోయింగ్ టు ప్రే నౌ. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ గ్రేస్. మేబీ యు ఆర్ వెయిటింగ్, యు వాంట్ టు సీ లైక్ జక్కయ్యస్. You want to cry to Jesus and say, Jesus, please remember me. He will surely remember you. చిన్న ప్రార్థనతో ముగిస్తాం. దయగల తండ్రి, నీకు స్తోత్రం నాయనా, నీకు వందనాలు ప్రభా. జక్కయ్య చూడాలని కోరుకున్నాడయ్యా, రక్షణ దినమని గుర్తించాడయ్యా, అయ్యా అనుగ్రహం పొందుకున్నాడు ప్రభా. తాను మాత్రం కాదు ప్రభా, తన ఇల్లు మొత్తం రక్షింపబడింది ప్రభా. అలాగే ఈ వాక్యాన్ని ప్రతిరోజు 40 రోజులు వింటున్న ఈ బిడ్డలందరూ కూడా ఏమి చూడాలని కోరుకుంటున్నారో దానిని వాళ్ళు చూతురుగాక. Jesus, like Zacchaeus, many people are waiting these 40 days. They are waiting at the feet. They are asking, Lord, we want to see the miracle. We want to see the healing. We want to hear the good news from our family, for our children. Let them see right now, Lord. Let their eyes be open, Lord. దేవా, మా కళ్ళు కూడా తెరవబడును గాక. ఏదైనా ప్రభా కృంగిపోయి పాపం ద్వారా మేము చూడలేని పరిస్థితుల్లో జక్కయ్యలాగా ఉంటే మా పాపాలు మన్నింపబడును గాక, శాపములు తొలగిపోవును గాక, ఆశీర్వాదం వచ్చునుగాక. అలాగే ప్రభా, మేము కూడా మంచి దొంగ వలె ప్రభా ఈ అనుగ్రహ సమయమును గుర్తించి ప్రభా ఆ విభచారి అనుగ్రహ సమయం గుర్తించుకొని ఏ విధంగా నీ పాదాలు పట్టుకున్నదో ఆ మంచి దొంగ ఏ విధంగా యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడో, ఈ రోజులలో ఎవరైతే అయ్యా మమ్మల్ని, మా పిల్లలను, మా కుటుంబ సభ్యులను, మా విన్నపంని జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కోసం కూడా ప్రభా ఆనాడు మంచి దొంగకు పరలోక రాజ్యమును తెరచినట్టు ఈ బిడ్డల కోసం పరలోకం తెరవబడును గాక. మంచి పట్టజాలని దీవెనలు వచ్చును గాక. దయగల తండ్రి, 3 గంటల ప్రార్థనలో మాతో మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రం. పంచగాయాలలో దాచుకోమని పాడాం. మరొకసారి కృపా సమయం, అనుగ్రహ సమయం, దీన్ని సద్వినియోగం చేసుకొని చెప్పావు. మీ సన్నిధికి వచ్చాం, పొందుకుంటున్నామని నమ్ముచున్నాం. మా కళ్ళు చూస్తున్నాయి, చూసిన దాన్ని మేము సాక్షిగా మారి ఒకరోజు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తామని మీకోసం దేవుడు ఈరోజు ప్రవచన రూపంలో మాట్లాడారు. తప్పక చూస్తారండి, మీ పిల్లలు చూస్తారు, మీ కుటుంబం చూస్తారు. మీరు వస్తే మీకోసం దేవుడు వస్తాడు. మీరు వెతికితే దేవుడు మిమ్మల్ని వెతికి వస్తాడు. ఆ దేవుడు ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మీ ఇంటికి వచ్చాడని, మీ గుండెలో వచ్చారని, మీ పిల్లల జీవితంలో వచ్చారని నమ్ముచున్నాను. త్వరలోనే అద్భుతం జరిగిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి ఇక్కడికి వస్తారు. ఆశతో, ప్రవచనంతో నేను మీ అందరినీ యేసునామములో దీవించాలని ఆశపడుతున్నాను. నా కోసం కూడా ప్రార్థించండి. ఇక్కడ బయట చాలా ప్రోగ్రామ్స్ వెళుతున్నాం, అన్ని చోట్ల దేవుడు దీవించమని ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడే మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రక్షణ దినంలో మీకు కావలసిన రక్షణం చూడాలని అనుకున్న అద్భుతాలు చూసి ఆనందించి సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ దట్ యు ఆర్ లాంగింగ్ టు సీ, మే ద లార్డ్ ప్రొవైడ్ యూ. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. ఆమెన్, ఆమెన్, ఆమెన్.